ఉగ్రవాదుల కదలికపై జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్. ఉగ్రవాదుల కదలికపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం మీడియా ముందు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రత్న. ఉగ్రవాద సంస్థల సంబంధం కలిగిన ధర్మవరం పట్టణానికి చెందిన కోత్వాల్ నూర్ మొహమ్మద్ను అరెస్ట్ చేశామని, పాకిస్తాన్లో బ్యాన్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం నూర్ మొహమ్మద్ కలిగి ఉన్నట్లు విచారణలో తేలిందని, పోలీసు విచారణలో ఉగ్రవాద భావజాలము, దేశంపై వ్యతిరేక ప్రచారము, జిహాదీ ప్రేరేపణ చేస్తున్నాడని, నూర్ మొహమ్మద్ నుండి మొబైల్ ఫోన్, జిహాదీ భావజాలము, ఉగ్రవాద సంస్థల ప్రచారంలో ఉన్న నిషేధిత సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని, నూర్ మొహమ్మద్ని కదిరి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ను విధించారని, నిందితుడు నూర్ మొహమ్మద్ని కడప సెంట్రల్ జైలుకు తరలించామని, నూర్ మొహమ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని, ఇలాంటి ఉగ్రవాద ప్రేరేపణలకు ఎవరు కూడా గురి అయ్యి తమ కుటుంబాలకు దూరం కావద్దని, ముఖ్యంగా మీ మధ్యలో ఇలాంటి వారి కదలికలు గాని అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. వన్ టౌన్ లిమిట్స్లో లోనికోట ఏరియాకి చెందినటువంటి కోత్వాల్ నూర్ అహ్మద్, ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాన్డ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంటుంది. ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకుని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనకు సమాచారం మేరకు, రాబడిన సమాచారం మేరకు స్టేట్ కౌంటర్ విజిలెన్స్ అండ్ లోకల్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clock లోనికోట్లో నాకు హౌస్ సర్చ్ ఎస్డిఓ పెనుగొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎస్టర్డే వీ హ్యావ్ షోన్ హిమ్ అరెస్ట్ అండర్ ఉపా యాక్ట్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద IPC which are telling about that enmity, hatred and enmity డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు, సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాంగ్కి రియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ఇతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనము ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుడిలా కంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్. ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ, ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమైనా పిలిస్తే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూపులు వీటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీన్ని FSLకి పంపించాం. FSL నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్, స్ట్రాటజీస్, ఇతను ఇంకా అడ్మిన్స్ ఎవరితో ఇతను లింక్లో ఉన్నాడు, ఇలాంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్, ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది. 2 సిమ్లు, ఒక సెల్ ఫోన్. కౌంటర్ ఇన్సిడెన్స్ అని చెప్పాను, స్టేట్ కౌంటర్ ఇన్సిడెన్స్కి వచ్చినటువంటి సమాచారం. అంటే అబ్జర్వేషన్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ గ్రూప్ కాబట్టి నక్సలిజం అండ్ టెర్రరిజం పైన పనిచేసేటువంటి గ్రూప్ కాబట్టి దే విల్ కీప్ వాచ్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్స్.
So that we have got information. So that information was given to local police. Local police కూడా కొంత క్లోజ్ ఇమీడియట్గా టచ్ చేయకుండా కొంత క్లోజ్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అంటే ఏ పని చేస్తాడు, యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత సర్చ్ వారెంట్ తీసుకుని హౌస్ సర్చ్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఇంకా గ్రూప్స్, ప్లాన్స్ అంటే వస్తే మనకి అడ్మిన్స్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తెలుస్తాయి. సో దట్ వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ గో ఫర్దర్. ఏదైనా స్టేట్లో కానీ అదర్ స్టేట్ కానీ ఏమైనా లింక్స్ ఉంటే దట్ విల్ గో ఫర్దర్ అండ్ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. సిమ్స్ ఒకటి ఎయిర్టెల్ కదా ఒక సిమ్ ఎయిర్టెల్, ఇంకొక సిమ్ ఎఫ్ఎస్ఎల్ పంపించారు. డిఎస్పీ గారికి ఐడియా ఉంది. సో విల్ టేక్ దట్ యాక్షన్. అడ్మిన్స్ ఎవరు, ఆ గ్రూప్స్ ఎంతకాలం నుండి యాక్టివేషన్లో ఉంది, అడ్మిన్ ఎవరు, అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ డిసిమినేటెడ్ త్రూ దట్ వాట్సాప్ గ్రూప్స్, ఆ ఇన్ఫర్మేషన్ సారాంశం ఏంటి, వాటి డీటెయిల్స్ అవన్నీ అడిగాం. సుమారు ఒక 5-6 నెలల నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని అది ఎఫ్ఎస్ఎల్ వస్తేనే కానీ మనకు క్లియర్ తెలియదు, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఫోను మొత్తం కూడా మనం ఫర్ డెస్టినేషన్ పర్పస్ వీ హ్యావ్ గివెన్ టు ఎఫ్ఎస్ఎల్.